మంత్రి నారాయణ స్వామి గారి నోటి నుంచి ఆ మాట రాలా. బట్ ఈ రోజు వచ్చింది. ఎప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి విశ్వరాజు గారు, ఈ సిట్టింగ్ జడ్జి అనే అంశం ఎప్పుడు వచ్చింది తెలుసా సార్? సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, బాలాజీ గోవిందప్పరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, లేకుంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఇట్లా దగ్గర 11 మందిని అరెస్ట్ చేసినప్పుడు 40 మంది పేర్లు రాసినప్పుడు రాలేదు సార్. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో వెంటనే మాకు సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ కావాలా, ఎంక్వైరీ ఇచ్చిన దమ్ము మీకుందా? ఇక్కడ కావాల్సిన దమ్ములు కాదు పెద్దలు, వెంకటేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాల్సిన దమ్ములు ధైర్యాలు ఎందుకు సార్? ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ చేసుకునే దానికి సిట్లు ఉన్నాయి. మీరు అన్నారు చేసినారా సిట్లు ఉంటాయో స్టాండ్లు ఉంటాయో అనేది. ఈ సిట్లని స్టాండ్లని ఎంక్వైరీ చేసుకోమని చెప్పిందే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోయినట్లున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక రోజు వచ్చాడు ఆయన, అరెస్ట్ లో అవుతాం, నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి, నేనే 16 నెలలు జైలు జీవితం గడిపాను, మా అంటే మీరు ఎన్ని రోజులు గడుపుతారో, ఒక సంవత్సరం గడుపుతారో, ఒక 8 నెలలు గడుపుతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, సిట్ వేసుకుంటారు, సిట్ వేసుకోండి, స్టాండ్ వేసుకుంటారు, స్టాండ్ వేసుకోండి, నాకేమీ కాదు, నా తలుపులు తెరుసుంటాయి అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, తెరిచి పెట్టుకోండి సార్. ఈ మద్యం కుంభకోణము మిథున్ రెడ్డి దాకా ఆగదు. మీ తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి మిమ్మల్ని కూడా పట్టుకొని తీసుకొచ్చి బయట ప్రజల్లో పెట్టి ఎంత జగన్మోహన్ రెడ్డి ఇందులో దోచేశాడో దాచేశాడో, ప్రజల ప్రాణాలతోటి ఏ విధంగా చెలగాటమాడాడో, ప్రజల ప్రాణాలతోటి ప్రజల ఒంట్లో నుంచి రక్తాన్ని మద్యం కింద మార్చుకొని ఏ విధంగా తాగి ప్రజల జీవితాలను ప్రజల ప్రాణాలని నాశనం చేశారో ప్రతిదీ కూడా బయటకు వస్తుంది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు శుద్ధపూస కబులు ఈ రోజు చెప్పకూడదు మీరు ఎవరు కూడా. ఈ రోజు హ్యాపీగా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ వేసే దమ్ముందా? దమ్ములు ఎందుకు సార్? ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఏమంటున్నారు? మా మీద ఎన్ని కేసులు పెట్టి మేము భయపడం. మేము పెట్టడం ఏంటి కేసులు? గతంలో మీరు మా మీద పెట్టారండి. ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త నా మీద 24 కేసులు పెట్టారండి. నేనేం చేశానండి? ఈ రోజు సంవత్సర కాలం అయిపోయిందండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారండి? మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని లోపలికి వేశారండి అక్రమంగా అరెస్ట్ చేసి? చెప్పండి. ఇదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు రోజు ఆర్కే రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, ఇటువంటి వ్యక్తులు రోజు విరుచుకపడి మాట్లాడుతున్నారు కదా. ఎన్నిసార్లు అరెస్టులు అయ్యారండి వాళ్ళంతా? ఈ రోజు మిథున్ రెడ్డి గారు గొంతమ్మ కోరికలని కోరుతున్నారు కానీ ఆ రోజు మీ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ్ కృష్ణంరాజు గారిని ఏ విధంగా మీరు కస్టోడియల్ టార్చర్ చేశారు సార్? దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా పెద్దలైన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు? ఆయన లిక్కర్ కుంభకోణం చేయాలా, లేకుంటే ఇళ్ల స్థలాలు పెరిగి కుంభకోణం చేయాలా, మద్యం కుంభకోణం చేయాలా, మైనింగ్ కుంభకోణం చేయాలా? మరి ఎందుకు కొట్టారు అతను? ఎందుకు అరెస్ట్ చేశారు అతను? ఆయన పార్టీ గురించి ఒక మాట నోరు జారి మాట్లాడాడు. ఇదేం పార్టీ అయ్యా తొక్కలో పార్టీ, మీరు స్లోగన్లు మాకండి అని. దానికి మీకు కాలింది. కేవలం ఒక మాట తుల్లినందుకే మీకు కాలి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీసిన మీరు ఈ రోజు మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రాజు గారు వీళ్ళు ఇంకో కొంతమంది మాట్లాడో తెలుసా సార్? ఏనని ఎట్లా చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఇంకా 4 అడుగులు ముందుకేసి మీరు ఉసురు కొట్టుకొని పోతారు, మొత్తం సర్వనాశనం అయిపోతారు. వీళ్ళందరూ కూడా సార్ శాపనార్థాలు పెట్టేదానికి సిద్ధపడ్డారు సార్. అసలు మా నాయకుడు అవినీతి చేయలేదురా బాబు, నీళ్ళు ఎవడు చెప్పట్లా. అవినీతి చేయలేదు, లేకపోతే ఇంత దోచేయడం చెప్పట్లా. మీరు ఉసురు కొట్టుకొని పోతారు. చిన్నపిల్లాడు పాపం, వాడికి ఏం తెలియదు, ఏమీ తెలియదు. మీకు ఎవరికి ఏమీ తెలియదు అండి. అసలు మీ అందరికి బాగా తెలిసిన విషయం అంటే ఎక్కడ దోచాలి, ఎక్కడ దాచాలి, ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా స్కాములు చేయాలన్న విషయాలు బాగా PhD చేశారు మీరంతా. ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పరువు పోతుంది తెలుసా సార్ ఇలాంటి వాళ్ళందరి వల్ల. ఈ రోజు మీరు పెద్దలండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మవిమర్శన చేసుకోండి. ఎందుకంటే తప్పు చేశారు, తప్పు జరిగింది. ఈ రోజు మీ మీద కేవలం మద్యం కుంభకోణం కేసు కాదు మీ మీద పెట్టాల్సింది. ఈ రోజు మీ మీద హత్యలు చేసిన కేసులు పెట్టాలా? ఎందుకంటే కల్తీ మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలని హరించిన విషయంలో కూడా మీ మీద కేసులు పెట్టాలి. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేస్తే మీ అందరు లోపలికి వెళ్ళిపోతారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే నాగార్జున గారు, వివేక్ బాబు గారు కొన్ని అంశాలు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి కక్షపూరితం అంటున్నారు, తర్వాత కోర్టు తేల్చాలి అనేసి అంటున్నారు. సో మనం అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మన మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్. ఎస్పెషల్లీ ఒక కోర్టు నిజంగా చెప్పారు, జయలలిత గారికి కానీ గతంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులకి కూడా, మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ మరి వారికి కల్పించినటువంటి పరిస్థితి. మరి కక్షపూరితం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, దానికి కూడా ప్రభుత్వ న్యాయవాదులు ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్పాలి కదా. కక్షపూరితంగా ఖచ్చితంగా మిథున్ రెడ్డి కింద పడుకోబెట్టాలి అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు అడ్డం చెప్పుండొచ్చు, కానీ సైలెంట్గా ఉండి వాటికి ఓకే అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఏంటి, కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చూశారే తప్ప ఫెసిలిటీస్ విషయంలో కూడా కావాలి అనుకుంటే కెమెరాలు పెట్టో, లేకపోతే ఆయన లోపలికి వెళ్ళినాక వీడియోలు తీసో, లేకపోతే డైలీ ఫోన్లో వీడియో కాల్ చేసి చూపించేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి. సో దీనికి కక్షపూర్తం అనుకోవచ్చు అంటారా ఏంటి అసలు?
కాదు రాజు గారు, ఇక్కడ విషయం ఏంటంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సార్ దోమ తెరలు కావాలండి, దోమలు ఉన్నాయండి అని ఆయన వయసుకి ఆయన పెద్దలు కాబట్టి అడిగితే ఆ రోజు కొడాలని ఇలాంటి వాళ్ళు ఏమన్నా తెలుసా సార్? రంభా ఊరోషి మేనకేం వద్దా నీకు? దోమలు కొట్టకుండా ఏం కొడతాయా ఈ జైల్లో? రంభా ఊరోషి మేనకలు వచ్చి కొడతాయా అన్నారు. మరి ఈ రోజు ఎందుకు సార్ మిథున్ రెడ్డి గారు అడుగుతున్నారు? ఆయన ఎవరు వచ్చి కొట్టాలి? ఆయన ఎవరు వచ్చి కొట్టాలా? యువకుడే కదా సార్, మళ్ళీ వాకింగ్ షూస్ కావాలంట, యోగా మ్యాట్లు కావాలంట, కిన్లీ వాటర్ బాటిల్ కావాలంట. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అనుకుంటున్నాడా లేకపోతే జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నాడా? అతను కూడా ఇవ్వచ్చు కదా. ఈ రోజు కక్ష సాధింపు అంటే ఏంటో తెలుసా సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈవెన్ వెస్టర్న్ కమాండ్ అడిగినా సరే కుదరదు, అవి కూడా మళ్ళీ మేము కోర్టుకి వేసుకొని తెప్పించుకొని మైసూరితో చూడండి సార్ అని చెప్తే తెప్పించుకున్నాం అవన్నీ. ఆ రోజు మీరు ఎంత 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 కక్ష సాధింపు రాజకీయాలు చేశారండి పెద్దలు. వెంకటేశ్వర రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ మీరంతా. కానీ ఈ రోజు మేము ఏమేం చేయట్లేదు కదా. ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు సింపుల్ గా ఒకటే లాయర్ని పెట్టుకోండి, అవకాశం ఇవ్వండి. ఆయన నాకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఇంత చెప్పారు కానీ ఇన్ని చెప్పారు కానీ ఆల్రెడీ కోర్టు వారు, ఏసీబీ కోర్టు వారు జైలు అధికారుల్ని ఇచ్చిన ఆదేశాలని అమలు జరపట్లేదని చెప్పేసి జైలు అధికారులు ఈ రోజు కోర్టుకు పిలిచారు జైలు అధికారుల్ని. ఆ విషయం మీరు గమనించలేదు. ఒకటి ఇంకొక విషయం, ఇంత ఉపోద్ఘాతం చేశారు ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఇంత ఉపోద్ఘాతం చేశారు కానీ మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెడతామని కానీ రాజుగారు నాగార్జున గారు మాట్లాడండి. వివేక్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు. ఏమంటున్నారంటే వివేక్ బాబు గారు ఇంతమంది అరెస్ట్ చేసింది కదా, నేను ఒక వైసీపీ సోదరులకు ఒక చాలా మీరు అన్నట్టు మీకు హలో వినపడుతుందండి పాదయాత్ర గారు ఒక్క నిమిషం ఉండండి. నాగార్జున గారు మాట్లాడాక మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం వినిపిస్తే ఒక్క నిమిషం నాగార్జున గారు మాట్లాడుతున్నారు. మీదేదో ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం ఆయన మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. కొంచెం లోపల సెర్చ్ చేసుకోండి. నాగార్జున గారు మాట్లాడండి. జనసేన సోదరులు చాలా మంచిగా అడిగారు సార్. ఇన్ఫాక్ట్ ఒక సవాల్ ఇస్తారు వైసీపీ సోదరులకి. మేము ఇంతమంది అరెస్ట్ చేసినాం కదా, ఎవరినన్నా కొట్టిన ఆనవాళ్ళు, కొట్టి బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్న ఆనవాళ్ళు మీరేమో చూపించగలరా అని అడిగారు. వైసీపీ సోదరులు